ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, శృతి హాసన్ జంటగా వచ్చినటువంటి మూవీ 'సలార్'. ఈ 'సలార్' మూవీ యొక్క రివ్యూ ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ మూవీలో వచ్చేసి పృథ్వీరాజ్ సుకుమార్ అండ్ ప్రభాస్ యాస్ దేవా. ఈ మూవీ వచ్చేసి మెయిన్ థింగ్ అనేది ఉంది. ఈ మూవీలో వచ్చేసి చాలా వరకు అనేది చాలా వైలెన్స్ సీన్స్ అనేది ఉప్పేళ్ళు అనేది ఉన్నాయి భయ్య. దీనికి సంబంధించి 177 మినిట్స్ అనేది ఉంది. దీనికి సంబంధించి బడ్జెట్ వచ్చేసి 270 crores నుంచి 400 crores మధ్యలో అనేది ఈ మూవీ పెట్టడం అనేది జరిగింది. ఈ మూవీ యొక్క మెయిన్ ఫస్ట్ హాఫ్లో వచ్చేసి ఈ మూవీ ఎక్కడో తీసుకుపోవడం జరుగుతుంది. ఏంది ఇది ఏంటి ఇది ఎంత అనేది తిక్కలేదు. ఫస్ట్ హాఫ్లో నిజంగా చెప్తున్నా, నేను మూవీ నిజం చూసిన ఫస్ట్ హాఫ్లో వచ్చేసి నాకు అది అసలు అర్థం కాలే. ఎందుకు అర్థం కాలేదని నాకు కూడా అర్థం కాలేదు. తర్వాత లాస్ట్లో దిగుతుంది నేను చూసిన, ఏందబ్బా ఇది ఫస్ట్ హాఫ్లో చూస్తే ఎట్లనో ఉంది. ఫైటింగ్లో వచ్చి ఫస్ట్ హాఫ్లో ఒక ఫైటింగ్ ఉంటుంది భయ్య, ఒకటో రెండు ఫైటింగ్ కూడా అంతగా ఐడియా లేదు నాకు. మ్యాక్సిమం వచ్చేసి సూపర్ ఉన్నాయి భయ్య. ఆ ఫైటింగ్స్ వచ్చేసి ఓపీ రేంజ్లో అనేది ఉంది. సినిమా కూడా వచ్చేసి ఇది కొత్తగానే ఉంది. ఏంటంటే ఇది ఇక్కడ కేజీఎఫ్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లో కుర్చీల కోసం కొట్లాడతారు కదా, అలానే ఉంది. కానీ లాస్ట్లో వచ్చేది ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్కి మాత్రం ఓపీ భయ్యా. చెప్పాలంటే ఆ ట్విస్ట్ని చూసినాం కదా, బూమ్స్ వన్స్ అంటే సైన్స్ పరంగా చెప్పాలంటే ఎంట్రుకలు లేస్తాయి కదా, ఆ విధంగా అనేది ఉండడం జరుగుతుంది. బూమ్స్ వన్స్ అనేది ఓపీ రేంజ్లోనే సైన్స్ ఉంటుంది. అది వచ్చేసి ట్విస్ట్ ఉంటుంది. అంటే లాస్ట్లో వచ్చేసి ఏంటంటే ఒక దేశానికి రాజు ఉంటాడు. ఆ రాజుని వీళ్ళు చంపేసి ఇంకో రాజు, నార్మల్గా చెప్తా, అడవిలో వచ్చేసి పులి ఉంటుంది. పులి నక్క ఉంటుంది. ఈ నక్క పులి అందరు స్నేహితులు ఉంటారు. ఫస్ట్లో పులి ఒక కుర్చీ కోసం పోట్లాడితే తర్వాత నక్క వచ్చేసి కుర్చీ ఎక్కాలి. కానీ తర్వాత ఏంటంటే పులి కొడుకు అనేది ఉంటారు కదా, పులి కొడుకు అనేది నక్కని చంపేసి పులి అనేది సింహాసనం ఎక్కుతుంది. ఆ పులిని మొత్తం చంపేయకుండా, నక్కలను మొత్తం చంపేయకుండా పులిలో కొంతమంది పిల్లలు అనేది నక్కలనేది దాపెట్టి ఉంటాయి. ఆ నక్కలను దాపెట్టినటువంటి నక్కల కొడుకే ఈ యొక్క ఇది. ఈ మూవీ వచ్చేసి ఇది మొత్తానికి మీరు చూస్తే ఇది నక్క ఎవరు పులి ఎవరు అనేది మీకు క్లారిటీ అనేది అర్థమవుతుంది. ఈ మూవీ వచ్చేసి మెయిన్ థింగ్ అనేది ఫైటింగ్ అనేది ఉప్పి రేంజ్లోనే ఉంటుంది. ఈ హీరో ఒక ట్రైలర్లో మనకు చూపించారు కదా, పెద్ద శత్రువులుగా మారుతారు అనేది ఇది మీకు సినిమా చూస్తే మొత్తానికి అర్థమవుతుంది. ఈ నక్క పులి ఎవరు అనేది కూడా మీకు అర్థమవుతుంది. ఈ మూవీలో వచ్చేసి శృతి హాసన్ వచ్చేసి ఆడ లైట్గా కనపడుతుంది. ఇంకా మెయిన్ థింగ్ ఇది మొత్తం కేసు ఫైర్లో మొత్తానికి ఇది మొత్తం స్టోరీ చెప్పడం, వీళ్ళిద్దరు ఎందుకు కుర్చీల కోసం ఎందుకు కొట్లాడుతున్నారు, ఎంతమంది ఉన్నారు మొత్తానికి అనే మొత్తం సోదినే ఇది 'సలార్ పార్ట్ 1' అనేది ఉంటుంది. ఈ పార్ట్ 1 చూడడం కంటే మీరు వచ్చేసి ప్రశాంతంగా కూర్చోరనే ఎందుకంటే 'సలార్ పార్ట్ 2' వచ్చేసి ఉప్పి రేంజ్లోనే ఉండబోతుందని నా అంచనా అనేది. ఎందుకంటే ఇందులో నక్క ఎవరు పులి ఎవరు అనేది మొత్తానికి తెలిసిపోయింది. కాబట్టి ఇంకా మనకు ఆ తర్వాత మూవీ అనేది ఎలా ఉంటుందనేది మనకు ఒక ఐడియా అనేది వచ్చేసినది. తర్వాత వచ్చేసి ఇది మూవీ ఒక రేంజ్లో ఉంటుంది. కాబట్టి మనము ఇంకా ఎక్స్పెక్టేషన్ బట్టి 'సలార్ పార్ట్ 2' అనేది వెయిట్ చేయాల్సింది. మేబీ నాకు తెలిసి అయితే 1-2 years లోపల అనేది 1 year లోపలనే తెలియచ్చు అనుకుంటా. దీనికి వచ్చేసి ఇప్పటివరకు వచ్చేది ప్రభాస్ కాబట్టి భారీ కలెక్షన్స్ అనేది వచ్చినాయి. ఈ మూవీ వచ్చేసి అందరూ అనేది ఒప్పి రేంజ్లో అనేది యాక్టింగ్ అనేది ఉన్నాయి. ఇంక ఎవరైనా తక్కువ అంచనా ఇంకా, కానీ చిన్నపిల్లల దగ్గర ఫైటింగ్ ఉంటుంది భయ్య. అది వచ్చి ఒక రేంజ్లో చంపుతాడు. అంటే తలలో వచ్చేసి మొత్తానికి కత్తితో పొడచడం వల్ల అబ్బా అది వచ్చి వైలెంట్గానే సీన్ అనేది ఉంది. ఆ సీన్లో వచ్చేసి నాకైతే ఆశ్చర్యపోయిన, ఏంటి ఇంతగా వైలెంట్గా ఉంటారు అనికేసి. ఇంకా అంతేకాకుండా ఈ సీన్లో వచ్చేసి చాలా వరకు వచ్చేసి వైలెన్స్ అనేది ఎక్కువ ఉంది. ఇంకా ప్రభాస్ మాటలు అనేది చాలా తక్కువనే భయ్య. ప్రభాస్ ఫ్యాన్ కదా కొద్దిగా డిసప్పాయింట్మెంట్. ఏంది ప్రభాస్ మాటలే లేవు, ఏంది లేవు, ఇది ఏదో ఫస్ట్లో సినిమాలు ఉన్నాయి కదా అట్లా ఉన్నట్టు ఉన్నాయి. ఇది ఎంత తిక్కగా ఉంది అనికేసి నాకు వచ్చేసి అంతగా అనేది ఈ మూవీ అనేది ఉంటుంది. ఈ 'సలార్ పార్ట్ 2' అనేది వెయిట్ చేయాలనేది. 'సలార్ పార్ట్ 2' వచ్చేసి చాలా వరకు ఇది వచ్చేసి బెటర్గా ఉంది అనేది ఉంటుండ్రు. ఈ 'సలార్ పార్ట్ 2' నేను లాస్ట్లో అనేది పిక్ యాడ్ చేస్తా. సో ఇంకా ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో వచ్చేసి ఇక్కడ నేను చూపిస్తున్నటువంటి లైక్ కొట్టేసి తర్వాత ఇక్కడ బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్.